జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. మంచి స్టోరీ చెప్పండండి. మామూలుగా మనం అత్త కోడళ్ళ తగాదాలు వింటామా జయ? మనం కోడళ్ళమనుకో అత్తగారులందరూ ఇలాగే చేస్తారనిపిస్తుంది కదా. అదే మనమే అత్తగారు అయ్యామనుకో ఈ కాలం పిల్లలతో పితపకాలం పితబుద్ధులు అంటాం. పాపిష్టి పిల్లలు. ప్రెజెంట్ మనం ఫస్ట్ వర్షన్ లో ఉన్నాం గారు. అదే మీరు నేను కూడా. ఈ పిల్లల్ని సరిగ్గా పెంచలేదు, పిల్లల పెంపకాలు బాగోలేదు, ఆ తల్లి ఉండకు బుద్ధి లేదు, ఇలాంటివి తిట్టేస్తా నానా మాటలు అంటాం. తల్లుల పెంపకం అలా ఉంది. అంతే కదా. అంతే. అదే మన పిల్లలు సరిగ్గా లేరనుకో, మన పిల్లల ఫ్రెండ్స్ సరిగ్గా లేరంటాం. ఆ జతలు మంచివి కాదు, అందుకని ఇలాంటివి వచ్చినాయి. వాళ్ళు ఎవరితో జత కట్టి ఇలా ఇప్పుడు పక్కన వాళ్ళ మీదే పడతాం. మనం కోడళ్ళుగా ఉంటే అత్తలది తప్పు, అత్తలుగా ఉంటే కోడళ్ళ తప్పు కదా. అంతే అంతే. ఒక కథ చదివాను చేయ, భలే ఇంట్రెస్టింగ్గా ఉంది, నాకు నచ్చింది. ఒక ఊళ్ళోట ఓ శాంతమ్మ గారు ఉన్నారు. ఆయనేమో ఒక సూరపరాజు గారు, మంచి సంపాదన పరులు, బాగా ఆస్తి స్వాస్తి ఉన్నాయి. ఈవిడ ఒక మాట, ఒట్టి ఒక మాటకి 10 మాటలు, 10 మాటలకి 10,000 మాటలు అనే రకం ఆవిడ. కయ్యానికి కాలు దూతుంది, ఏ చిన్నది వచ్చినా విసుకుంటూనే ఉంటుంది, రుంజుకుంటూ ఉంటుంది, పైకి అనేస్తుంది, నీదే తప్పు అంటుంది, మీ వాళ్ళందరూ ఇంతే అంటుంది, నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూడలేదు అంటుంది, నేను ఇంత పనితి తెలుసు, మీ అమ్మ కూడా ఇంతే అంటుంది. ఇక ఇన్ని రకాలుగా అనే ఈ మామూలు కోపిష్టిది కాదు. ఇలా ఉంటే వాళ్ళని ఆపలేక మొగుళ్ళు ఊరుకుంటారు, పిల్లలు నోరు మూసుకూరుకుంటారు. చెయ్య వదిలేస్తారు కదా. ఇక వాళ్ళు భరించలేక, వాళ్ళ నస భరించలేక వదిలేస్తే పోతుంది. ఆమె పొట్లాట పడిపోతారు అమ్మగారు. ఇలాంటి వాళ్ళు పడిపోతారు. ఇలాగే జరుగుతుంది. ఎంతమంది ఉన్నారమ్మా ఇట్లా. అవునండి, ఎంతమందో. ఎక్కడికో వెళ్ళాం జయ, ఇప్పుడు చెప్తా. ఎక్కడికో వెళ్ళాం, ఆవిడెవరో ఫోటో అడిగారు మిమ్మల్ని. ఫోటో అడిగితే ఫోటో తీసుకొచ్చా అన్నారు. వద్దమ్మా దేవాలయం, మీరు ఇచ్చేదండి మేమే తీసుకుంటాం, మీ ఫోటో ఆమె తీసేసుకుంటారా? వద్దండి, వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు, మీరు కూడా తీయకండి అమ్మా. ఆయన దేవాలయంలో ఉన్నారట అంటే ఏం పర్వాలేదండి, పర్వాలేదంటారు. ఏం పర్వాలేదు ఏంట, మా గుళ్ళో నాకు ఇష్టం లేదు, దేవాలయంలో నన్ను ఫోటోలు తీసుకోవటం ఏమిటి, నేను భరించలేను దాన్ని, బయటికి వెళ్ళాక తీసుకుందామని చెప్తాను చెయ్య చాలా మందికి నేను. కొంతమంది వెయిట్ చేస్తారు, కొంతమంది కోపం వస్తుంది, ఏమిటి ఇప్పుడు పోజు కొడుతోంది అనుకుంటారు, ఏమిటి నాకు అంత మాత్రం నియమం ఉండకూడదా అనుకుంటా నేను. నా బతుకు ఒక నియమం వద్దా, నాకు అలాగే అనిపిస్తుంది. వాళ్ళ సంగతి ఎట్లా, నాకు అవమానంగా ఉంటుంది. నన్ను ఇప్పుడు ఏ గౌరవంతో నువ్వు నన్ను ఫోటో అడిగావు, అది నువ్వు నిలబెట్టుకోవాలి, నన్ను కూడా నిలబెట్టుకొని ఇవ్వాలి కదా. మీకే నా సెల్ఫ్ ఎస్టీమ్, నాకేం ఉండదు, పాడు వాకు ఉంటుంది కదా. నవ్వొస్తుంటుంది. ఇవాళ ఎంతమంది శత్రువులు అయ్యారు నీకు అని అడుగుతారు మా వాళ్ళు. ఫోటో ఇవ్వకపోతే కుదరదు, అందరూ బయటకు వచ్చాక ఇస్తానమ్మా అని చెప్తా. కొంతమంది పాపం ఉండి ఫోటో కోసం ఆగామండి అని తీసుకుంటారు, ప్రేమిస్తారు వాళ్ళు. నన్ను విమర్శించడం వాళ్ళ ఉద్దేశం కాదు, నాకు యాటిట్యూడ్ అనిపిస్తే నువ్వు నన్ను, నీకు మంచి మాట చెప్పడం ఎందుకు, మంచి మాట చెప్పే వాళ్ళకు కూడా యాటిట్యూడ్. వీళ్ళే ఈ శాంతమ్మ గారు అనమాట. ఓకే, వాళ్ళే. అయితే ఈవిడ పోట్లాడేసేది, ఇక పుట్టింటి వాళ్ళని లేదు, అత్తింటి వాళ్ళని లేదు, కొడుకు పెళ్ళి వాళ్ళని లేదు, అందరు ఇదే గోల. సరే అందరు అనేవాళ్ళు, అమ్మో రేపు పొద్దున్న దీనికి కోడళ్ళు వస్తే ఉంటారు వాళ్ళు దాని సంగతి అనుకునేవాళ్ళు. ఇద్దరు కొడుకుల్లో పెద్ద పిల్లాడికి పెళ్లి చేశారు. పెద్దవాడి పెళ్ళాము మేనమావ కూతురు కాదు, మేనమావ కూతురు. ఈయన ఏమనుకున్నాడు, సొంత మేనగోడలు కమల పిల్లల్ని ముద్దుగా చూసుకుంటుంది, తన రక్తం కదా. చాలామంది పోట్లాట కోర్లు కూడా మేనగోడళ్ళు అనగానే మెత్తగా ఉంటారు కదా. ఎంత బాగా చూసినా కోడళ్ళకి చాలదనుకో, మేనగోడళ్ళైనా సరే కోడళ్ళకి సరిపోదు, మేనత్తే కదా అని అనిపించదు. తక్కువ మంది ఉంటారు మేనత్తే, మన మేనత్త మన అత్త, మనం వీడితో బాగా ఉండాలి అనుకునే వాళ్ళు 50% కూడా ఉండరు జయ. అక్కడ అత్తగారితనమే నడుస్తూ ఉంటుంది ఏం చేసినా సరే. సరే బాగుంటుంది అనుకుంటే ఇక మేనగోడల్ని కూడా ఆవిడ వదల్లా, అన్నిటికీ కసిరేది, కేకలేసేది, తిట్టేది, మీ అమ్మ ఇంతేననేది, నువ్వు ఇంతేననేది, ఏదో అనేది 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 విరక్తి పుట్టింది దానికి, ఆ కమలకి, ఆ పిల్లకి విరక్తి పుట్టి, నేనుండను, నేను రాను, వేరు కాపురం పెడితేనే వస్తా, నన్ను తీసుకురావడానికి రా, నువ్వు మీ అమ్మ దగ్గరికి అయితే నేను రాను బాబా అని మొగుడికి చెప్పేసింది, వెళ్ళిపోయింది. ఏం చేస్తారు, ఆలోచించి ఈయన పెద్ద పిల్లాన్ని బయట పెట్టడం ఇష్టం లేదు, వ్యాపారం అంతా కలుసున్న వ్యాపారం, ఇవాళ ఇల్లు వేరైతే రేపొద్దున వ్యాపారాలు వేరైపోతాయి. ఆలోచించి రాజుగారు ఏం చేశారు, సరే వేరే ఇల్లు తీసుకుని పిల్లని కాపురానికి తీసుకొచ్చారు.
సరే కొన్నాళ్ళకి వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు. రెండో పిల్లాడి పెళ్లి సంబంధాలు రాలా. ఈయనకి భయం పట్టుకుంది. ఉన్న ఒక బావమరిది కూతుర్ని ఇక్కడ చేసాం, ఇదేమో ఇట్టా తగలబడింది, ఎవరిని తెస్తే ఏమవుతుందో. ఎవరిని తెచ్చినా ఇదే కదా. ఇక రోజులు గడిచినాయి. సరే ఏమైంది, ఈయన ఒకనాడు పై ఊళ్ళో ఉన్న ఒక స్నేహితుడిని కలవడానికి వెళ్ళారు. కొంచెం కలిగిన కుటుంబమే వాళ్ళు కూడా, వీళ్ళలాగానే స్థితిపరులు. అయితే ఏమైంది, వాళ్ళ ఇంటికి వెళ్తే ఈయన కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆయనకు ఒక కూతురు ఉంది, ఇంకా ఎవరో 2-3 పిల్లలు ఉన్నారు. పిల్ల కొంచెం చక్కగా కుదురుగా ముచ్చటగా చూడడానికి బాగుంది, జడగీడ చక్కగా ఉంది. పిల్ల అటు ఇటు తిరుగుతుంది. ఈ లోపల ఏమైంది, వీళ్ళు పిచ్చాపాటి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. లోపల ఏదో వంట ప్రయత్నం చేసుకుంటున్నారు తల్లి కూతుళ్ళు కలిసి. ఒక చీరల వ్యాపారస్తుడు వచ్చాడు. వచ్చేసరికల్లా చీరల వ్యాపారస్తుడు అయ్యగారిని ఈయన పలకరించాడు. ఆ ఇంటి ఆయన పిల్ల తండ్రిని పలకరించిన తర్వాత ఏమన్నాడు, అమ్మాయి గారు దోసెడు వెడల్పు ఉన్న అంచున్న చీరలు తెమ్మన్నారు, గుంటూరు చీరలు వచ్చినాయండి, అందుకని అమ్మాయి గారి కోసం వచ్చాను అని చెప్పాడు. చెప్పేసరికల్లా లోపల ఈయన కేకేశాడు, అమ్మాయి విమల, చీరలు ఆయన ఎవరో వచ్చాడు, నువ్వు కావాలన్న చీరలట, రారా అన్నాడు. అనేసరికల్లా ఆ అమ్మాయి బయటకు వచ్చి ఈ చీరలు ఆయన చూసి, వచ్చారా కూర్చోండి ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళి ఓ పాత చీర పట్టుకొచ్చింది. హాల్లోనే జరుగుతోంది. పెద్దవాళ్ళు ఇద్దరు సోఫాల్లో కుర్చీల్లో అవతల కూర్చున్నారు. గుమ్మం దగ్గర ఈ పక్కన ఇంకొంచెం ప్లేస్ ఉంది, ఇక్కడ కూర్చున్నాడు. చీరల వాళ్ళు ఏముంది, మూటలు తెస్తారుగా, మూటలు అవి ఓపెన్ చేయడానికి తివాసి ఏదో పరిచింది, తివాసి మీద పెట్టుకున్నాడు. ఆయన ఊడదీస్తున్నాడు. తీస్తుంటే ఈ పిల్లల లోపల నుంచి వచ్చి, ఈ చీర గుర్తుపట్టారా? ఆయన ఏదో పాత చీరలే ఉంది కదమ్మా అన్నాడు. మీరు ఇచ్చిందేనండి, ఎంత వేలో తీసుకున్నారు, చిరగాల్సిందే కానీ రంగు పోదన్నారు, 3వ ఉతుక్కి ఇట్లా అయిపోయింది, జరి అంతా వెలా తెలబోతోంది, ఇప్పుడు మళ్ళీ మీరు నాకు కొత్త చీరలు తెచ్చిస్తే ముందు దీనికి సమాధానం చెప్పండి, ముందు సమాధానం చెప్పాలిగా అనేసరికల్లా ఆయన కలవెళ్ళబడి, అయ్యో అమ్మ ఇలా అయిందే, చీరకి చీరిస్తాను మీకు, నాకు చీరకి చీరొద్దు, మీరు వచ్చారు నేను కట్టుకున్నా తడిపా, ఇలా అవదని గ్యారంటీ ఏమిటి నాకు? మీరు ఇంతకుముందు కూడా ఇలాగే అద్భుతమైనవి గట్టంచు చీర తిరగాల్సిందే కానీ రంగు పోదన్నారు, ఇదేమో 3వసారికే పాతగుడ్డయింది, మిమ్మల్ని నమ్మి తీసుకుంటే మీరు నమ్మకం నిలబెట్టుకోవాలి కదా, మీరు గ్యారంటీ ఇవ్వగలిగే బట్ట ఉంటేనే చూపించండి, లేకపోతే నాకొద్దు. ఏ చీరలైతే ఈ అమ్మాయి కోసం తెచ్చాడో ఆయన అవి చూపించలే, వేరే ఏవో పట్టు చీరలు చూపించి వెళ్ళిపోయాడు. ఈయనకి రాజుగారి కళ్ళు మెరిసిపోయినాయి. అబ్బా, పిల్ల ఎంత రీజనింగ్ తోటి మాట్లాడుతోంది, గట్టిగా తిట్టలా, తిట్టు కాదు అది, నిలదీస్తోంది, నిలదీత. సరే ఏమన్నాడు ఈయన స్నేహితుడితో చెప్పాడు, ఏమో వెంకటరత్నం, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలోయ్ అన్నాడు. అంతకంటేనా నీకేం కావాలో చెప్పన్నాడు. మీ పిల్లని మా చిన్నవాడికి ఇచ్చేబోయ్ అని అడిగాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఎంత మాట అన్నావు నువ్వు, అయ్య బాబోయ్, మా పిల్లని ఇవ్వటం ఏమిటి, బ్రహ్మాండంగా ఇచ్చేస్తాను, మామూలుగా కాదు, చేసుకో మా పిల్లని చేసుకుందు కానీ అన్నాడు. ఈయన ఇంటికి వెళ్ళి పిల్లని కుదిర్చాను అనేసరికి ఆవిడ రుసరుసలాడి దుమదుమలాడి పిల్లని చూడకుండా నేనా అదే ఇదే అంది. కానీ ఆయన ఆ వెంకటరత్నం గారు బాగా పెట్టుపోతా బాగా చూపించేసరికి మేనగోడలు తెచ్చిద్దారు కంటే ఇంకో గుప్పెడు ఎక్కువే వచ్చినాయని ఊరుకుంది. ఈయన ఏమనుకున్నాడు, కమల మెతకది, కొడుక్కి చెప్పాడు, మీ వదినేమో కమల మెతకది, మీ అమ్మకి సమాధానం చెప్పలేకపోయేది, మీ అమ్మ ఒకటేస్తే రెండేసి ఆవిడ తిట్టేది, ఈ పిల్ల మంచి రీజనింగ్ ఉన్న పిల్లరా, మీ అమ్మ నోరు కట్టు, గోల ఉండదు, నువ్వైనా మాతో కలిసి ఉందు కానీ, ఈ పిల్లలు లేని ఈ ఇల్లు ఏమి ఇల్లు, మనవాడు పుట్టాడు పిల్లాడు అక్కడ దోగాడుతున్నాడు, మన ఇల్లు ఏమి ఇటాగే బోసి ఇల్లుగా ఉంది, పెద్దవాళ్ళు అందరిస్తే పిల్లలు లేరు, నువ్వు వెళ్ళిపోతే మేమే మిగులుతాం, నాకు మనవాడి ముద్దు ముచ్చట్లు చూసుకోవాలని ఉంది అని కొడుకుని ఒప్పించాడు. కొడుకు కూడా ఓ పూట వచ్చి ఏ విమలని చూసి సరేనన్నాడు. సరేనంటే సరే వచ్చింది విమల. పిల్ల మంచి పనిమంతురాలు, పని వాళ్ళతో ఉండి పని చేయించగలదు, అవసరమైతే నడువంచి పని చేస్తుంది. ఏ 15 రోజులు 20 రోజులు ఊరుకుందో శాంతమ్మ గారు. ఆ తర్వాత 4 విసిరేది, పిల్ల కిక్కుమనేది కాదు, ఎంత సహనంగా ఉండేదో. అత్తగారు ఏమైనంటే తలొంచుకుపోయేదే కానీ తిరిగి సమాధానమే చెప్పల, ఆవిడ అరుపులే వినపడేవి, ఎందుకు మాట్లాడతారు అట్లా అనేది కాదు. రోజులు గడుస్తున్నాయి. ఈయనకి ఆ పెళ్ళం రంకెలు వేసేయటం, వరిచేయటం, కుక్కిన పోయిన పెనల్లే మాట్లాడవు, మూగి ముద్దలాగా మాట్లాడవు అని అంటాం భార్య వింటూ ఉండేవారు. ఏంటి పిల్ల తెలివిగలది, మాటకి మాట అనగలదు, బోల్డంత రీజనింగ్ ఉంది,
నిలదీసే సత్తా ఉన్న పిల్లని చేసుకుంటే ఇది ఇట్లా నోరు మూసుకుని తిట్లు తింటోందే. రేపు నాటికి ఎప్పుడో అప్పుడు కొడుక్కి విసుగుపుట్టినా దీనికి విసుగుపుట్టినా బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఒంటరి ఇల్లు సంప్రాప్తం అవుతుంది, పిల్లలు లేని ఇల్లు. ఏం చేయాలో తెలియలే. ఒకనాడు ఏమైంది, శాంతమ్మ గారు గుళ్ళో పురాణం ఉందని వినడానికి రోజు వెళ్తుంది. ఆయన ఏం చేశాడు, రోజు వెళ్తుంది, ఇవాళ కూడా వెళ్తుందని ఇంటికి వచ్చాడు దుకాణం నుంచి. ఆవిడ వెళ్ళిపోయింది గుళ్ళోకి. ఈయన కోడల దగ్గర కూర్చున్నాడు, కేకలిస్తాడు. కేకేసి మంచినీళ్ళు తెమ్మంటే ఏదో పలహారం తెచ్చింది, మామగారి దగ్గర విసనకర్ర పెట్టి చుట్టూ కూర్చుంది. ఈయన అడిగాడు, ఏమమ్మా నువ్వెంత గట్టిదానివి, ఆ రోజు నువ్వు బట్టల వ్యాపారస్తుడు నేను నిలదీసిన విధానం చూసే కదా పెళ్లి చేసుకున్నాను. నేను నిన్ను చేసుకున్నాను. మీ అత్తగారు అట్లా నోటికొచ్చినట్టుగా చెలిగి పారేస్తుంటే నువ్వు నోరెత్తకుండా ఉంటావేమిటమ్మా, ఇంత సహనం ఎక్కడి తల్లి నీకు, వెధవ 2 రూపాయలు పారేస్తే వచ్చే చీరకి అంత నిలదీస్తువి, ఎందుకమ్మా మాట్లాడవు అన్నాడు. అనేసరికల్లా అమ్మాయింది, అది కాదండి మావయ్య గారు, వ్యాపారస్తుడితో మనకి వ్యాపార సంబంధాలు అవి, మన డబ్బు దానికి తగిన ప్రతిఫలం. మనం ఒక వస్తువు కొన్నామంటే దానికి తగిన డబ్బు ఇచ్చుకుంటాం, మన డబ్బుకి తగిన ప్రతిఫలం చీరలోంచి రావాలి, వస్తువులోంచి. అది సరిగ్గా లేకపోతే మనం అడగాలి. నేను అందుకని అడిగాను. ఇప్పుడు ఇక్కడ నన్ను నానా మాటలు అనేది మా అత్తగారు, నా భర్తకి తల్లి, మా ఇంటి పెద్ద ముత్తైదువు. నేను ఆవిడని ఏమంటాను? ఏమైనా అంటే ఇప్పుడు వ్యాపారస్తుడు వాడు కాకపోతే ఇంకోటి వస్తాడు, ఈవిని తిడితే నాకు ఇంకో అత్తగారు వస్తుందా? తిరగబెడితే ఏముంది, తెగిపోతుంది. అక్కయ్య ఎట్లాగే కదా తెంపుకుని వేరే చోటకి వెళ్ళిపోయింది. నేను కూడా తెంపేస్తే ఎంతసేపు అనటం, అనగలిగి ఉండి ఎందుకంటే లేదంటే తెంపేస్తే తెగిపోతుంది. ఏదో 4 మాటలు అంటుంది పెద్దది, మా అమ్మ అయితే ఊరుకోనా నేను, అందుకనే ఊరుకుంటున్నా. ఏం చెప్పాలో తెలియలే ఆయనకి. సరేనమ్మా నీ ఓపిక, సహనమంతరాలివి. సరే భార్య వచ్చింది కాసేపటికి. వచ్చాక ఆవిడ లోపలికి వచ్చి కూర్చుంది కాముగా. ఏమండి దగ్గరలో మంచి రోజు ఏముందండి అని. నాకేం తెలిసే, నీకంటే మంచి బాగా తెలుసా నాకు అంటే, కాదండి ఒక మంచి రోజు చెప్పు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు, ఏ శుభకార్యం చేయబోతున్నావు, ఎవరిని తూర్పార పట్టడానికి ముహూర్తం కావాలి నీకు అని అడిగాడు. ఎవరితోటని తగాదా పెట్టుకోవడానికి ముహూర్తం కావాలంటే, కాదండి పెద్ద అబ్బాయిని కోడల్ని మనవడిని ఇంటికి తెచ్చుకుందాం మంచి రోజు చూసి అన్నాడు. అనేసరికి ఏమిటో నీకు ఇలాంటి బుద్ధి వచ్చింది అన్నాడు. ఏం చేయనండి, గుళ్ళోకి వెళ్ళా, ఇవాళ పురాణం లేదుట, ఇంటికి వస్తే వాకిట్లో కోడలు మీరు మాట్లాడుతున్న మాటలన్నీ వినపడుతున్నాయి, అక్కడే కూర్చొని విన్నాను, ఆలోచించుకున్నాను. ఈ పిల్లని చెడగొట్టుకుంటే నాకు మంచినీళ్ళు పోసే దిక్కు కూడా ఉండదు, అది ఊరుకుంటోందని నేను రెచ్చిపోతున్నాను. ఆ కాస్త తీరాక ఇంకేముంది అనేసరికి ఆయన మెచ్చుకున్నాడు. పిల్లలు ఇది కదా కరెక్ట్గా సరైన ఆలోచన. కోడళ్ళ శాంతమే అత్తగారులకి ఒక్కొక్కసారి ఆహారం కింద ఉంటుంది. అత్తగారి శాంతము కోడళ్ళకి అలాగే ఉంటుందమ్మా. తెంపుకుంటే ఎంతసేపు, ఏ బంధమైనా తెంపేస్తే ఎట్లా పోని నువ్వు తెంపేస్తావు, అత్తగారు తెంపేస్తుంది అనుకుందాం, కోడలు తెంపడం గురించి కూడా మాట్లాడదాం. అత్తగారులు తెంపేస్తారు కోడళ్ళతోటి, చిచ్చిపో నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అదేమో నీ కొడుక్కి పెళ్ళాము, నీ మనవలకి తల్లి, నీ ఇంటి దాన్ని సంపదని పంచుకునేది, ముందుకు తీసుకెళ్ళేది. ఎట్లా తెగిపోతుంది ఆ బంధం, తెగదు. పోనీ నువ్వు అత్తగారితో తెంపేస్తావు, కోడళ్ళు తెంపుతున్నారు కదా ఇప్పుడు ఈ కాలం అదే కదా, అత్తగారితో తెంపేస్తావు. అది నీ మొగుడేమో అత్తగారు కన్న కొడుకు, నీ పిల్లలేమో అత్తగారి మనవలు, నువ్వు అనుభవించేదేమో అత్తగారి వంతుకొచ్చిన ఆస్తి, నువ్వు పెట్టేదేమో ఇంటి పేరు అత్తగారింటి పేరే. నువ్వైతే మీ నాన్నింటి పేరు ఉంచుకోగలవు కానీ నీ పిల్లలకి మీ నాన్నింటి పేరు పెట్టలేవు కదా, పెట్టలేవుగా, మొగుడింటి పేరే పెట్టాలి. అంటే అది ఎవరిది, అత్తగారిది కదా. ఎక్కడ తెగుతుంది జయ ఇది, అస్సలు ఎందుకు ఆలోచించరో నాకు అప్పటికీ అర్థం కాదు. ఆవిడ నన్ను అలా అంది ఇలా అంది అంటారు. మీ అమ్మ అంటే మీరేం చేస్తారు, నీ కూతురు పోట్లాడితే నువ్వేం చేస్తావు, రెండు ఆలోచించుకోండి. పెద్దవాళ్ళు ఇది నా కూతురు లాంటిదే, నేను ఎట్లా ఓ ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చానో ఇది కూడా నా ఇంటికి అలాగే వచ్చింది అని ఆలోచించాలి. కోడళ్ళు ఈవిడే మా ఇంటికి కులదేవత, నా మొగుడికి తల్లి అని ఆలోచించుకోవాలి. ఒక్కోసారి ఆలోచించరు జయ, బ్రహ్మ రాక్షసులు అయిపోతారు మనుషులు. ఏ హక్కుల కోసం వాళ్ళు పోరాడతారో మనకు అర్థం కాదు. అవునండి, ఆ హక్కులు లభించాక ఇంకేముంది, అంతే కదా. లభించకపోయినా నువ్వు మనిషివే, లభించినా నువ్వు మనిషివే. తెంపేసుకుంటే తెంపేసిన వాళ్ళు అవుతాం అంతే కదా. ఇలా ఆలోచించి చూడండి.